వెల్కమ్ టు టుడే టీవీ తెలుగు న్యూస్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని పీడీఎస్యూ డిమాండ్ చేస్తూ ఈరోజు సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ తిరుపతి జిల్లా కార్యదర్శి హెచ్ లోకేష్ పాల్గొని ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను అలాగే నూతనంగా నిర్మిస్తున్నటువంటి మెడికల్ కళాశాలలను ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయడం చాలా సిగ్గుచేటు. దీన్ని పీడీఎస్యూగా వ్యతిరేకిస్తున్నాము. అలాగే యువగళం పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. జీవో నంబర్ 107/108 రద్దు చేసి పాఠశాల విలీనంను ఆపాలి. మరో జీవో నెంబర్ 77ను కూడా రద్దు చేసి పీజీ విద్యార్థులకు విద్యనదించే విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ను వారి ఖాతాలోకి జమ చేయాలని వారు ఈ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ సూళ్లూరుపేట నియోజకవర్గ కార్యదర్శి పి ప్రసాద్, సూళ్లూరుపేట కార్యవర్గ సభ్యులు శాంసన్, రాహుల్, విద్యార్థులు పాల్గొన్నారు. పోరాడదాం ప్రైవేట్ కాలేజ్ కు వ్యతిరేకంగా, పోరాడదాం మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పోరాడదాం మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. రాష్ట్రంలో మెడికల్ కళాశాలను ప్రైవేటైజ్ చేసేయడం, రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేయడం. పోరాడదాం మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పోరాడదాం మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. సిగ్గో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటైజ్ చేయడం, సిగ్గో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటైజ్ చేయడం. రద్దు చేయాలి జీవో నంబర్ 77ను, రద్దు చేయాలి జీవో నంబర్ 107, 108ను, రద్దు చేయాలి జీవో నంబర్ 77ను, రద్దు చేయాలి జీవో నంబర్ 107, 108ను. సిగ్గో ప్రభుత్వ పాఠశాల ప్రైవేటైజేషన్ చేయడం, సిగ్గో ప్రభుత్వ కళాశాలను ప్రైవేటైజ్ చేయడం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. పీడీఎస్యూ రాష్ట్రం అంతటా ఏవైతే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మొత్తం ప్రైవేటైజ్ చేస్తున్నారో అలాగే జీవో నెంబర్ 107, 108, 590 అంటే యూనివర్సిటీ లెవెల్లోనే వాళ్ళకి స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ వస్తుంది. అక్కడ దాన్ని మళ్ళీ చేయాలా. ఇంకోటి ఏంటంటే ఈ జీవో నెంబర్ 107, 108 అంటే మేమేమందనుకుంటాం సార్, చిన్న విషయం సార్. ఈ రోజు ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు 15,000 జీతాన్ని తీసుకున్నా వాళ్ళు రోజు క్యాన్వాసింగ్ అనే పేరుతో మారుమూల ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ రోజు వేలు జీతాలు తీసుకుంటున్నారు సార్. డిఎస్సీ ఎగ్జామ్ రాసి నెంబర్ 1 మంచి మెచ్యూరిటీ ఉన్న సార్ ఈ రోజు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ లో వదిలిపెట్టి వాళ్ళు సకాలంలో స్కూల్కి వెళ్ళకుండా మేమేం అనలేదు సార్. మీ చుట్టుపక్కల ఉండే పిల్లలకే మీ స్కూల్ గురించి చెప్పి పిల్లల్ని చేర్పించుకుంటే మీకు పోస్టింగ్ ఆడే ఉంటుంది కదా. ఇప్పుడు ఆ స్కూల్ ఎత్తడం వల్ల మీకు పోస్ట్ పోయా పోతున్నాయి కదా సార్. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఇవాళ సూళ్లూరుపేటలో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం మెమరాండం ఇవ్వడం జరిగింది. కారణం, ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారు. ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేయడం వల్ల పూర్తిగా పేద విద్యార్థులకు మెడికల్ విద్య అనేది దూరం అవుతోంది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు కూడా నిర్మించడం అనేది ఇక్కడికే నిర్మూలన జరిగే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనబడి ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు అధికారం తెలుసు, మీరు సీనియర్ నాయకుడు. కాకపోతే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మోచేతి నీళ్లు తాగుతూ మీరు ఈ యొక్క రాజ్యాంగాన్ని పరిపాలించడం చాలా దుర్మార్గము. మేము ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. మీరు పాదయాత్రలో ఏవైతే విద్యార్థులకు ఇచ్చినారో విద్యార్థుల హామీని నెరవేర్చమని చెప్పేసి అడుగుతున్నామే తప్ప కొత్తగా మేమేం మీ కాడ కొత్త అంశాలను తీసుకొచ్చి పెట్టడం లేదు. మీరు
ఎందుకు ఈ విధంగా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు? మీరు ఈ విధంగా ఒక్కసారి ఆలోచింపజేయండి. ఇది పూర్తిగా పేద బడుగు బలహీన వర్గాలకి విద్యను దూరం చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. అలాగే మీరు అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 107, 108, 597 రద్దు చేస్తారని చెప్పేసి అన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షం వైసీపీ మీద నిందలు వేసుకుంటున్నారు. వాళ్ళు మీ మీద అంటే మీ యొక్క పోటీతనమే ఇక్కడ ఇది కనబడతా ఉన్నది తప్ప ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, యువకుల పక్షాన మీరు లేరని పూర్తిగా అర్థమవుతోంది. మీరు ఇలాగే వ్యవహరిస్తే మాత్రం రాబోయే రోజుల్లో ప్రజలందరూ ఏకమయ్యి, యువకులు ఏకమయ్యి, విద్యార్థులు ఏకమయ్యి మీ ప్రభుత్వాలు మెడలు ఉంచే విధంగా కూడా ఏ కార్యక్రమాన్ని కూడా వెనకాడబోరని చెప్పేసి కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాము. లోకేష్, PDSU తిరుపతి జిల్లా కార్యదర్శి. PDSU జిందాబాద్ 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 PDSU జిందాబాద్ 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 PDSU జిందాబాద్. పోరాడదాం మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పోరాడదాం మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, సిక్కో మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేయడం, సిక్కో మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేయడం, రద్దు చేయాలి జీవో నెంబర్ 107, 108, 590 రద్దు చేయాలి. జీవో నెంబర్ 107, 108, 590 మెడికల్ కాలేజీను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలి. మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలి. మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలి. PDSU